ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: కాశ్మీర్ దేశ నాగరికతలో అంతర్భాగమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. బీహార్, కేరళ రాష్ట్రాలలో నూతన గవర్నర్లు ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు: కాశ్మీర్ కేవలం భారత ప్రాదేశిక భాగం మాత్రమే కాదని, దేశ నాగరికతలో అంతర్భాగమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ఏజెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ భారత్లోనే వేల సంవత్సరాలుగా విలీనం అయి ఉన్నాయని గుర్తు చేశారు. 8000 నాటి పురాతన గ్రంథాల్లో కూడా ఈ విషయాలున్నాయని అమిత్ షా ప్రస్తావిస్తూ, पूरी दुनिया में एकमात्र देश भारत ऐसा देश है जो जियो कल्चर देश है, जिसकी बाउंड्री संस्कृति से निर्माण, कश्मीर से लेकर कन्याकुमारी, गांधार से लेकर उड़ीसा तक और बंगाल से लेकर गुजरात तक, पूरे देश में कहीं पर भी आप घूम लीजिए, हम संस्कृति से जुड़े हुए देश। इस देश की व्याख्या वो नहीं कर सकते जिनके मन में देश की कल्पना जियो पॉलिटिकल, भू राजनीतिक देश को वही समझ सकते हैं जिनके मन में भू सांस्कृतिक देश की कल्पना सिद्ध हुई है या तो उसकी जानकारी. గత 10 సంవత్సరాల్లో భారతదేశం 95.5 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసిందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గతంలో ఇది 2.3 గిగావాట్లుగా మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ఈరోజు జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ సొంతంగానే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రంగంలో సుస్థిరతతోనే దేశానికి సురక్షిత భవిష్యత్తు ఏర్పడనుందన్నారు. ఇంటి పైకప్పుపై సౌర పలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మను భాకర్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్లను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. అదేవిధంగా 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డును ప్రదానం చేయనున్నారు. వీరిలో అథ్లెట్లు జ్యోతి ఎర్హాజీ, అనురాణి, బాక్సర్లు నీతూ, సవీతి, చెస్ క్రీడాకారిణి వంటికా అగర్వాల్, హాకీ క్రీడాకారులు సలీమా టెటే, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, పారా ఆర్చర్ రాకేష్ కుమార్, పారా అథ్లెట్లు ప్రీతి పాల్, జీవన్జీ దీప్తి, అజిత్ సింగ్, సచిన్ కిలారీలు ఉన్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకోనున్నారు. దేశ రాజధాని ఢిల్లీని రానున్న 5 సంవత్సరాల్లో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను ఆ దిశగా చేపట్టామని తెలిపారు. నమామి గంగే పథకం మాదిరిగానే యమునా నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా కాలుష్య ప్రమాదాన్ని అరికట్టేందుకు దాదాపుగా 60,000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలో 40% కాలుష్యం శిలాజ ఇంధన వినియోగం వల్లనే వస్తోందన్నారు. దీనికి పరిష్కారంగా విద్యుత్తో నడిచే వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में दिल्ली को पोल्यूशन से मुक्त करने के लिए और डिकंजेस्ट करने के लिए, ट्रैफिक जाम से मुक्ति देने के लिए मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट ने अनेक योजनाएं हाथ में ली और उसका क्रियान्वयन किया है. मुझे ये बताते हुए खुशी हो रही है कि 65,000 करोड़ रुपए के काम हम भी कर रहे हैं और इन कामों में से 33,000 करोड़ के काम हमने पूरे किए हैं और बाकी 32,000 करोड़ के काम आने वाले 1 साल में हम पूरे करेंगे. బీహార్ 42వ గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అదేవిధంగా కేరళ 23వ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నితిన్ మధుకర్ జామ్దార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,
ఆయన మంత్రివర్గ సహచరులు, వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పేపర్ 1 ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెల్లడించింది. ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ ప్రవేశాల భర్తీకి పేపర్ 1 పరీక్షను ఎన్టీఏ నిర్వహించనుంది. అలాగే ఆర్కియాలజీ, ప్లానింగ్, గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాల భర్తీకి పేపర్ 2ను ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తామని పేర్కొంది. హాల్ టికెట్లను పరీక్ష తేదీకి 3 రోజుల ముందు విడుదల చేయనున్నామని వెల్లడించింది. మన్నతు పద్మనాభం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనను స్మరించుకున్నారు. సమాజ చైతన్యంతో పాటు మహిళా సాధికారతకు అవిశ్రాంతంగా కృషి చేసిన నిజమైన దార్శనికుడని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్కి ఖేల్ రత్న అవార్డును ఈరోజు ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన గుకేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తాను ఆటలో మరింతగా రాణించడానికి ఈ అవార్డు మంచి ప్రోత్సాహంగా ఉంటుందని గుకేష్ పేర్కొంటూ, The Ministry of Youth Affairs and Sports have announced prestigious Major Dhyanchand Khel Ratna Award for me and for recognizing my achievements. I would like to thank the Government of India, Honorable Prime Minister Narendra Modi ji and Honorable Sports Minister for their recognition. This award will motivate me to work even harder and achieve more laurels for the country in 2025. And this means a lot to me and my family and my team. Thank you so much. కాగా గుకేష్ ఇటీవల చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి అతిపిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచారు. విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఈ టైటిల్ గెలుచుకున్న 2వ భారతీయుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, అలాగే తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాగ్రాజ్కి ప్రయాణించనున్నాయి. కాగా మహాకుంభమేళాకు వచ్చే భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగా స్నానం ఆచరించే అవకాశముందని ఆ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. సంచార, పాక్షిక సంచార జాతుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. సంచార, పాక్షిక సంచార జాతుల సంక్షేమంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి, సంచార జాతుల ప్రజలు కనీస సౌకర్యాలకు దూరం కాకుండా చూసేందుకు రాష్ట్రాలు కేంద్రానికి సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు సంచార జాతులకు వీలు లేకుండా పోయిందన్నారు. వారి వద్ద అవసరమైన ధృవపత్రాలు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ వర్గాలకు మెరుగైన జీవన విధానాన్ని సంపాదించడానికి విద్య కీలకమైన మాధ్యమం అని ఆయన పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 78,507 పాయింట్లతో లాభాల్లో ప్రారంభమై చివరికి 79,943 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 445.75 పాయింట్ల లాభంతో 24,188 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ మరో 10 పైసలు క్షీణించి 85.74 చేరింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ పేర్కొంది. ఈరోజు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయని వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశ్మీర్ దేశ నాగరికతలో అంతర్భాగమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.